హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నా. సో, ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, 8థ్ మంత్ స్టార్టింగ్‌లో హాస్పిటల్ చెకప్‌కి అయితే వెళ్తున్నాను. కొన్ని రిపోర్ట్స్ అయితే ఉన్నాయి మేడంకి చూపించాల్సినయి. ఆ రిపోర్ట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని అయితే వెళ్తున్నాను. ఇంకా మార్నింగ్ మేడము 11:00 అలా వస్తారని చెప్పారు, నీలిమ మేడము. నార్మల్‌గా మేడం దగ్గరికెళ్ళాలి అంటే 1 వీక్ ముందే అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. అపాయింట్‌మెంట్ అయితే దొరకదు. కానీ ఇంకా 8థ్ మంత్‌లో అయితే అపాయింట్‌మెంట్ లేకుండానే చూస్తానని చెప్పారు. ఇంకా డైరెక్ట్‌గా అపాయింట్‌మెంట్ తీసుకోకుండా హాస్పిటల్‌కైతే వెళ్ళాము. అదే రోజు ఇంకా మా ఆయనకి స్టిచెస్ అయితే తీయాల్సిందుండే. ఇంకా తను వేరే హాస్పిటల్‌కెళ్లారు. నేను, అత్తమ్మ, అమ్ము తల్లి ఇంకా నీలిమ హాస్పిటల్‌కైతే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ 11:30 అలా అయిపోయింది. చాలామంది ఉన్నారు వెయిటింగ్‌లో. ఇంకా మేడం ఓపీ స్టార్ట్ చేయలేదంట. మేడం థియేటర్‌లో ఉన్నారని చెప్పిర్రు. ఇంకా వైటల్స్ అన్నీ చెక్ చేసుకొని వెయిట్ చేయమని చెప్పేసిర్రు. ఇంకా లాస్ట్ మంత్ రివ్యూ అప్పుడైతే నాకు షుగర్ టెస్ట్, ఇంకా సీబీపీ, ఇంకా యూరిన్ కల్చర్, థైరాయిడ్ ప్రొఫైల్, సో ఇవన్నీ రాశారు. ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మేడం దగ్గరికైతే వెళ్ళాను. మేడం చూసారు. సో నార్మల్‌గా అన్నీ బాగానే ఉన్నాయి. బట్ బ్లడ్ చాలా తక్కువ ఉంది. అండ్ ఇంకా మేడం మామూలుగా రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత ఒకసారి స్కాన్ చేసి చెక్ చేస్తారన్నట్టు, బేబీ ఎలా ఉంది ఏంటి అనేసి. మేడం చూసిన తర్వాత బేబీకి మళ్ళీ కిడ్నీ సైజు కొంచెం స్వెల్లింగ్ లాగా కనబడుతుంది. 2 వీక్స్‌కి ఒకసారి గ్రోత్ స్కాన్ చేయించాలి మళ్ళీ అని చెప్పేసిర్రు. అయితే నాకు టిఫా స్కాన్‌లో ఆ డౌట్ పెట్టారు. మళ్ళీ ఫీటల్ టు డీకోలో చేయించుకున్నప్పుడు కిడ్నీ, ఇంకా హార్ట్‌కి సంబంధించింది అన్నీ చూసారు. అప్పుడే స్వెల్లింగ్ లేదు, బాగానే ఉందని చెప్పారు. మళ్ళీ డెలివరీ టైం దగ్గరకొస్తుంటే ఇలా మళ్ళీ కిడ్నీ ప్రాబ్లమ్ అని చెప్పేసరికి చాలా భయమేసింది. ఇంకా బ్లడ్ తక్కువగా ఉందనేసి కొన్ని ఇంజెక్షన్స్ అయితే ఇచ్చాను. అవైతే ఎమర్జెన్సీ రూమ్‌కెళ్ళి తీసుకోమని చెప్పిర్రు. ఇంక నేను ఒక్కదాన్నే అటు ఇటు తిరుగుతున్నా. ఎందుకంటే మా ఆయనకి బాలేదు కాబట్టి. కన్నయ్య స్కూల్‌కెళ్ళిండు. ఇంకా తను రావడానికి లేదు. కన్నయ్య టైం అయిపోతే మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు లేరు. ఇంక అత్తమ్మ, అమ్ముతాల్ని పట్టుకుంటే నేనే ఎమర్జెన్సీ రూమ్‌కెళ్ళి ఇంజెక్షన్స్ అయితే తీసుకున్నా. మిగతా ఒక 4 ఇంజెక్షన్స్ అలా రాశారు. అవన్నీ నార్మల్‌గానే ఉన్నాయి ప్రైస్. కానీ ఒక ఐరన్ ఇంజెక్షన్ వచ్చేసరికి 4000 అలా అయింది. ఇంకా దానికి కావాల్సిన ఇండెంట్ అంతా తీసుకునేసరికి 6000 అలా అయింది. ఇంకా ఎమర్జెన్సీలో వాళ్ళు నార్మల్‌గా 24 అవర్స్‌లో అట్లా అడ్మిట్ చేసుకొని ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారు. ఇంకా క్యాన్‌లా పెట్టిర్రు. ఇంకో చెయ్యికి ఇంకొక వ్యాక్సిన్ అట్లా ఇచ్చిర్రు. ఇంకా చాలా పెయిన్ వస్తున్నాయి. అండ్ ఇంకొక పక్క క్యాన్‌లా పెట్టేసిర్రు. ఇంకా అది మామూలుగా రన్ అవుతూనే ఉంది. ఇంకా ఒకేసారి నా మైండ్‌లో అన్నీ ఇలా తిరుగుతున్నాయి అన్నట్టు. బేబీకి ఇలా బాలేకపోవడం, ఒకసారి బాగుండడం, ఒకసారి బాలేకపోవడం, ఇంట్లో సిచ్యువేషన్స్, మా ఆయనకి ఇదే టైంలో ఇలా అవ్వడం. సో అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ నా మైండ్‌లో అలా తిరిగేసరికి కళ్ళ నుంచి నీళ్ళైతే ఆగలేదు. ఏంటో అసలు దేవునికి కొంచెం కూడా దయ లేదనిపిస్తుంది నాకైతే. ఒకదాని తర్వాత ఒకటి ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పటికే నా హెల్త్ అస్సలు బాగుండట్లేదు. ఆ మధ్యలోనే మా ఆయనకి అలా అవ్వడం, తనని చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, చాలా సఫర్ అవుతున్నా ఇప్పటికే. మళ్ళీ ఇలా బేబీకి ఇలా ఉందనేసరికి ఇంకా భయమేస్తుంది. ఓకే. డెలివరీ టైం వరకి బ్లడ్ తక్కువగా ఉన్నా మనం ఫుడ్ వల్లనో, టాబ్లెట్స్ వల్లనో, ఇంజెక్షన్స్ వల్లనో అంతగా అయితే డెలివరీ టైంకి బ్లడ్ అయినా ఎక్కించుకోవచ్చు. బట్ ఈ బేబీ కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చేసరికి అది ఏమవుతుందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఇంక అక్కడే హాస్పిటల్‌లో డే అంతా హాస్పిటల్‌లో ఉండి ఇంజెక్షన్స్ అలా తీసుకొని ఇంక నైట్‌కైతే ఇంటికైతే వచ్చేసిన. పాపం అమ్ము తల్లి ఎమర్జెన్సీలకి చిన్న పిల్లల్ని రానియ్యరు. సో ఇన్ఫెక్షన్ అయితదనేసి అమ్ము తల్లి బయటనే వాళ్ళ నాయనమ్మ ఎత్తుకొని ఇంక అలానే కూర్చుంది బయట. మనసులో ఎంత బాధ ఉన్నా బయటికి మాత్రం చాలా స్ట్రాంగ్‌గానే కనబడుతున్నాను. ఎన్ని ప్రాబ్లమ్ ఉన్నా ఫేస్ చేస్తా, కానీ ఇలా బేబీకి ఇలా అయ్యిందనేసరికి నా మైండ్ అస్సలు డైవర్ట్ అవ్వట్లేదు. ఎంత బిజీ అయిపోయినా ఏదో ఒక పని చేస్తూ అది మర్చిపోదామన్నా సరే అసలు నా మైండ్‌లో నుంచి అది అస్సలు వెళ్ళట్లేదు. ఏమైతదో ఏమైతదో అని టెన్షన్ అవుతూనే ఉంది. ఏంటో ఇగ దేవుని మీద భారమేసి సైలెంట్‌గా అయితే ఉంటున్నాను. నా బేబీకి ఏం కావద్దు, హెల్తీగా పుట్టాలనేసి. బేబీ బాయా, బేబీ గర్లా అనేసి పక్కన పెడితే, ఎవ్వరు పుట్టినా సరే హెల్తీగా పుడితే చాలని అనుకుంటున్నాను ఫస్ట్ నుంచైనా. మీరు కూడా నా బేబీకి ఏం కావద్దు, హెల్తీగా పుట్టాలనైతే బ్లెస్ చేయండి. ఏంటో డెలివరీ దగ్గరకే కొద్దీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఇంకా డెలివరీ అయ్యేలోపు ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా నైటు ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి అమ్ము తల్లి ఏం తినలేదు పాపం, అలానే ఉంది. ఇంకా బయటకొచ్చేసి ఎమర్జెన్సీలో ఇంజెక్షన్స్ ఇచ్చినందుకు వాళ్ళు దానికి సపరేట్‌గా బిల్ పే చేయాలని చెప్పేశారు. ఇంకా అక్కడ బిల్ పే చేసేసి బయటకొచ్చి జ్యూస్ అయితే తాగినాం. ఇంకా అమ్ము తల్లి తినలేదు కాబట్టి తనకు కూడా ఒక జ్యూస్ తాపిచ్చి నేను, అత్తమ్మ ఒక జ్యూస్ అయితే తాగి బయటకైతే వచ్చేసినాం. వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళానో నేను హాస్పిటల్‌కి. ఏమవుతుందిలే, నార్మల్ చెకపే కదా, నాకేం ఇబ్బంది ఉంటది, బేబీకి కూడా ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పారు కదా డాక్టరు. సో ఇప్పుడు ఒక్క రిపోర్ట్స్, బ్లడ్ రిపోర్ట్స్ అలా చూసి చెప్తారులే. ఇంక ఎలాగో నాకు వాల్యూస్ తెలుసు కాబట్టి చూసుకున్నాను.
ప్లస్ బీపీలో మాత్రం బ్లడ్ తక్కువనే ఉందని తెలిసింది. ఇంకా ఆ తర్వాత షుగర్ కూడా లేదని అనిపించింది. సో అవన్నీ నార్మలే ఉన్నాయి. నాకేంటంటే ముందు నుంచి షుగర్ వస్తుందేమో అన్న భయం అయితే ఉండేది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కొంతమందికి వస్తది, కొంతమందికి రాదు. నాకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఉంది. మళ్ళీ ఎక్కడ ఈ షుగర్ అటాక్ అయితదో అని చాలా టెన్షన్ పెట్టుకునేదాన్ని. అది కాక మా మదర్‌కి కూడా ఉండే. ఇంకా మన పేరెంట్స్‌కి గానీ, ఇంకా మన బాడీ తత్వం బట్టి వచ్చే ఛాన్స్ ఉంటది కదా అనేసి అలా షుగర్ వస్తుందేమో అని డౌట్ ఉండేది. షుగర్ కాకుండా ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్ కాకుండా ఇంకా బేబీ ప్రాబ్లమ్ అయితే చెప్పారు మేడం. అసలు షాక్ అయినా నేను. అలా మేడం చెప్తారని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఇంక చూడాలి. మీరైతే బ్లెస్ చేయండి. నా బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండకూడదు అనేసి. సో, అంతే ఈ వ్లాగ్ అయితే.